మహానాడు వేదికగా కడపలో ఎక్కడ చూసినా సరే పసుపుమయం అయిపోయింది. అంగరంగ వైభవంగా మహానాడు ఉత్సవాలు సాగుతున్నాయి. రెండో రోజు కూడా కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మహానాడికి సంబంధించి రానున్న రోజుల్లో కూటమికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? చిత్తూరు ఎమ్మెల్యే ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, ఆయన వెర్షన్ తీసుకుని సార్ చెప్పండి. మహానాడు కడపలో ఈ రకంగా జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉంది. ముందుగా శ్రీ నారా నందమూరి తారక రామారావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కడప గడ్డ పైన కూడా తెలుగోడు తెలుగుదేశం పార్టీ ఎంత బలమైందనేది ఈరోజు మీరందరూ చూశారు. రేపు సాయంకాలం బహిరంగ సభతో ఇంకా పెద్ద ఎత్తున జనాలతో మా పార్టీ ఈరోజు ఏవైతే తీర్మానాలు ఈ 2 రోజులు తీసుకున్నామో ఆ కార్యకర్తల కోసం రేపు నిర్వహించబోయే బహిరంగ సభ కూడా అంతకు 10 రెట్లుగా 5 లక్షల మందికి తక్కువ లేకుండా రేపు మా బహిరంగ సభ ఉంటుంది. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఏ రకంగా ఉన్నది ఇప్పటికి? గతాంతో పోలిస్తే ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. మేమేమైతే ఎలక్షన్ హామీలో ఏవైతే సూపర్ 6 కార్యక్రమంలో చెప్పామో వాటన్నిటిని కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే కార్యక్రమం, అలాగే మహిళలకి బస్సులు కూడా ఉచితం ఆగస్టు 15 నుండి అంటూ మా ముఖ్యమంత్రి గారు చెప్పడం విన్నారు. మీరన్నట్టే పెన్షన్లు కూడా ఒక రోజు ముందే ఇస్తుంది మన ప్రభుత్వం. కాబట్టి ప్రజలు హ్యాపీగా ఉన్నారు మా పరిపాలనలో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరంలో కూటమి పాలనలో కక్షలు అరెస్టులు తప్ప వేరే అభివృద్ధి పదమే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మాట్లాడారు. అంటే ఒక రాజకీయ పార్టీగా రాజకీయ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎటువంటి కామెంట్స్ చేయడం హాస్యాస్పదం. ఎందుకంటే మేము ఆయన పెన్షన్ పెంచడానికి ఎన్ని రోజులు టైం తీసుకున్నాడు అనేది ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఒక రోజు ముందే పెన్షన్ జనాలకి అందుతుంది అంటే అవి ప్లస్ రోడ్స్ ఎక్కడికక్కడ గుంతలు పడిపోయిన వాటిని అన్నిటినీ కూడా రోడ్ల మరమ్మతు పనులు కానీ ఇంకా అనేక, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలో ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం అడవిపల్లి రిజర్వాయర్ పనులు ఆగిపోయాయి. మా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో నేను లేవనెత్తిన తక్షణం ఈరోజు అడవిపల్లి వర్క్ స్టార్ట్ అయ్యింది. అలాగే అనేక పనులు కూడా రైల్వే స్టేషన్ కావచ్చు, చిత్తూరు హై రోడ్ విస్తరణ కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగేది మీరు ప్రజలను అడిగితే చెప్తారు. ఆయన ఇల్లు వదిలి తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు రాడు కాబట్టి, వేరే టీవీ ఛానళ్ళు చూడడు కాబట్టి ఆయనకి ఏమీ కనిపిదు, ఎక్సెప్ట్ సాక్షి చూస్తాడు. ఆ సాక్షిలో వాళ్ళ సొంత సెల్ఫ్ డబ్బా తప్పితే ఇంకేముండదు. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏ నాయకులు అరెస్ట్ అవబోతున్నారు? ఎవరు తప్పులు చేశారు? అంటే మాకున్న సమాచారం పైకి ఎవరైతే లిక్కర్లో ఉన్నారో భూదందా కానీ భూమిని ఆక్రమించిన వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రోజా గారు వీళ్ళందరూ యాక్టివ్గానే ఉన్నారని మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు కదా వాళ్ళు. అంటే ప్రజలని మేము ఎక్కడ కూడా భయభ్రాంతులకి గురి చేయలేదు కాబట్టి ప్రతి నాయకుడు కూడా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా తిరుగుతున్నారు. బట్ తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసే బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా తప్పు చేసిన వారిని అరెస్ట్ చేసి తీరుతుంది. జగన్మోహన్ గారు చాలా అవినీతిలో కూరుకుపోయింది. సుమారు 60 మంది ఎమ్మెల్యేలకు పైబడి అవినీతిలో కూరుకుపోతున్నారు. రోజుకి ఇంత ఇన్కమ్ అని చెప్పి వాళ్ళకి వస్తున్నదని మాట్లాడే పరిస్థితి నిజమా? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో అవినీతి చేస్తుంటే వారు టీవీ ఛానల్లో చూపించచ్చు కదా ఎక్కడ జరుగుతుంది అవినీతి. లిక్కర్ అవనియండి, శాండ్ అవనియండి, విపరీతంగా దోచేస్తున్నారు. కాదు, లిక్కర్ అనేది ఎక్కడ మీకు వారికి ఉన్నట్టు సొంత కంపెనీలు లేవు, ఎక్కడున్నాయి బెల్ట్ షాపులు? అది చెప్పాలి అంటే వారికే మీడియా ఉంది, మీడియాలో చూపించచ్చు కదా ఎక్కడ ఉన్నాయి ఏమి అని. అంటే ఒకటి రాజకీయపరమైన విభేదాలు, రాజకీయపరమైన విమర్శలు ఎప్పుడూ చేస్తుంటారు రాజకీయ పార్టీలు. బట్ కాన్స్టెంట్గా ఒక ఆధారాలు ఉండి మాట్లాడితే వాటికి మేము సమాధానం ఒక్క ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం, అంతు చూస్తాననడం, ఎక్కడ సప్త సముద్రాల అవతలున్నా లాక్కు వస్తానడం, అది ఎలా చూడాలి? ఆ కాన్ఫిడెన్స్ అంటే ఆయన మళ్ళీ గెలుస్తాడనే భావనలో ఉండడు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తూ ఉండే మంచి పనులకి 10-15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీనే ఉంటుంది. అతని కళని ప్రజలు ఎప్పుడో చెడగొట్టారు. ఎందుకంటే 175కి 175 అన్నాడు, 11 సీట్లు వచ్చాయి. ఆ 11 కూడా కొన్ని మన పార్టీకి సంబంధించిన నాయకులు సరిగ్గా కోఆర్డినేట్ చేయకపోవడం వల్ల పోగొట్టుకున్నాం తప్పితే ప్రజలు ఎక్కడా కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేయలే. లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ అయిందా? లోకేష్ గారు రెడ్ బుక్ అంటే అది ఇట్ ఈస్ నాట్ ఫర్ వైలెన్స్ కూడా, ఇట్ ఈస్ ఫర్ డెవలప్మెంట్ కూడా. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలో
అక్కడ ఏమేమి మైనస్ ఉంది, ఏం ప్లస్ ఉంది అనేది రెడ్ బుక్లో రాశారు. ఏదైతే రెడ్ బుక్లో అలాగే ఎక్కడ ఇబ్బంది పెట్టారో అతన్ని పాదయాత్ర చేసేటప్పుడు మైకులు లాక్కున్నారు, సభలు నిర్వహించలేదు, ఏ పొద్దునలే సాయంకాలం దాకా ఆటంకాలే, కాబట్టి వాటిని కూడా రెడ్ బుక్లో రాసుకున్నాడు. కాబట్టి రెడ్ బుక్ అనేది బాగా ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారట నిజమా? ఖచ్చితంగా తప్పు చేస్తుంటే అరెస్ట్ చేసి తీరుతుంది ప్రభుత్వం. కేంద్రం కూడా ఆల్రెడీ ఆయన చేసిన ఇప్పుడు వాటికి కాదు, గతంలో తండ్రిని అడ్డం పెట్టుకొని చేసిన వాటిపైనే అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం కూడా ప్రజలందరూ చూశారు. ఈడీ కేసులు, సిబిఐ కేసులు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బెయిల్ పైన ఉన్నాడు. కాబట్టి బెయిల్ ఎప్పుడు రద్దు అయితే అప్పుడు అరెస్ట్ అవ్వడం కామన్. కాబట్టి అదేం కక్షపూరితమైన చర్య కాదనేది నా భావన. థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ గారు. ఇది చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ఈ రకంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ శిక్ష అనుభవించక తప్పదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారు అని చెప్పి ఆయన ఈ రకంగా జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ దస్తగిరితో వర్మ, మహానాడు ప్రాంగణం నుంచి.